రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే గోపి. చిలకలూరుపేటలో విడుదల రజనీ గారు ఇప్పుడున్న ప్రస్తుత ఇన్ఛార్జ్ దగ్గర 6.5 కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నారంటే అది ఏంటి సార్? అది చిలకలూరుపేట నుంచి గుంటూరుకు వెళ్ళిన తర్వాత మల్లెల రాజేష్ నాయుడు గారిని అక్కడ బాధ్యతలు చూసుకోమని ఆయన అభ్యర్థి అనే అభిప్రాయం కలిగేశారు. ఇప్పుడు ఆయనేమో అప్పించాను అంటాడు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే లేదు, సీటు కోసం మాత్రం డబ్బులు తీసుకున్నారని అంటున్నారు. ఇప్పుడు ఆ సీటు విషయంలో మరి ఆయన ఏం అడిగాడో అక్కడ ఏం జరిగిందో మనకైతే తెలియదు, కానీ బహిరంగంగా వచ్చి నేను ఆమెకి 6.5 కోట్ల రూపాయలు అప్పు ఇవ్వడం కూడా జరిగింది, 3.5 కోట్ల రూపాయలు మాత్రమే తిరిగి చెల్లించారు, మిగిలిన 3 కోట్ల రూపాయలు అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఇదేం పద్ధతి అని చెప్పని నేను సకల శాఖ మంత్రి గారి దగ్గర సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇదేంటని చెప్పి పంచాయతీ పెడితే సరిపెట్టుకో అన్నారు. ఆయన కూడా నాకేం అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో ఇక్కడ. వైఎస్ఆర్సీపీ పార్టీ బాగుపడాలంటే ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఆ స్థానం నుంచి తొలగించాలి అని చెప్పని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎలాంటి ఎన్నికలు అయిపోయేలోపు ఇంకెన్ని వస్తాయో చూడాలా కదా. ఇప్పుడు రాజకీయ పార్టీలో ఇప్పుడు ఎవరైనా సరే ఏ పార్టీలోనైనా అధినాయకుడిని ప్రసన్నం చేసుకొని ప్రతిభా పాఠవాలతో వచ్చేవాడు కొంతమంది, డబ్బుతో వచ్చేవాడు కొంతమంది. కాబట్టి ఏ పార్టీ అయినా సరే ఈరోజు ఖర్చు లేకుండా ఏ శాసనసభ్యుడు కూడా గెలిచే పరిస్థితి అయితే లేదు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్థిక పరిపుష్టి ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం సీట్లు ఇస్తున్నారు. దానికి కొంచెం అతీతంగా ఉంది జనసేన పార్టీ. చూడాలి జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనే దానికి. ఇప్పుడు విడుదల రజనీ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే దాని గురించి మరి ఒక అంటే మహిళనే కాకుండా ఈరోజు మంత్రిగా కూడా ఉన్న వ్యక్తి అవును తన స్థానాన్ని కాదని ఆమె ఓడిపోతుందని వాళ్ళ అధిష్టానానికి సమాచారం వచ్చింది అంటే ఆమె మీద ఎంత వ్యతిరేకం ఉందనేది స్పష్టంగా అర్థమైపోతాం. ఇప్పుడే ఒక్కొక్కటి బయటకు వస్తుంది. గతంలో కూడా చెప్పారు శ్రీకృష్ణదేవరాయ లాంటి లోక్సభ సభ్యుడి మీద ఆమె చేసినటువంటి కార్యక్రమాలు అసలు ఆ నియోజకవర్గంలోనే ఆయన రాకుండా చేయాలని చేసిన ప్రయత్నాలన్నీ బయటకు కూడా తెలుసు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఆమె తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆ మనకైతే 50,000 తేడాతో ఓడిపోతుంది అనే అభిప్రాయం అధిష్టానం ఉండబట్టి, కాకపోతే డబ్బు ఉంది కాబట్టి తీసుకొచ్చి గుంటూరులో చేశారు. దాంతోపాటు కూడా ఆయన చాలా తెలివిగా ఉన్నాడు, దాంట్లో నేను అలాంటి సందేహం కూడా ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీసీ కార్డుని బాగా ఉపయోగిస్తున్నాడు. వాళ్ళందరినీ అంటే బీసీలు దూరం అయ్యారని ఆయనకు అర్థమైపోయింది. కాబట్టి ఎటు దూరం అయిపోయారు కాబట్టి వాళ్ళ ద్వారానే మళ్ళీ ఓటు సంపాదించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా బీసీలకు మేమే ఎక్కువ సీట్లు ఇస్తున్నాం అనే భ్రమ కల్పించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అందువల్ల ఈయన తీసుకెళ్ళి గుంటూరు 2లో కూడా అంటే గుంటూరు పశ్చిమ ఇప్పుడు దాంట్లో పోటీ చేపిస్తున్నారు. ఈ జరిగే పరిణామాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి నగర మేయర్ అయినటువంటి కావటి మనోహర్ నాయుడు గారిని ఇప్పుడు చిలకలూరుపేట పంపిస్తున్నారు. సమన్వయకర్తగా సరే అంటే వైవి సుబ్బారెడ్డి గారి భాషలో చెప్పాలి అంటే సమన్వయకర్తలే ప్రస్తుతానికి. అభ్యర్థులు గారు ఇంకా అభ్యర్థులు చివరిలో ప్రకటిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తారు. అప్పుడు దాకా వీళ్ళు సమన్వయకర్తలే. ఎవరికి కూడా ఇప్పుడు ఒకవేళ విడుదల రజనీ గారికి కూడా అక్కడ రేపు పోటీ చేసే అవకాశం ఉంటుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. వాళ్ళ అభిప్రాయం ప్రకారం మనం చూసుకుంటా ఉంటే ఎక్కడైనా సరే ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉంటే తొలగిస్తామని చెబుతున్నారు కదా, వాళ్ళే చెబుతున్నారు కదా. కాబట్టి అక్కడ ఇక్కడ అనేది కాదు, ఏ అభ్యర్థులైనా వాళ్ళు ప్రకటించిన అభ్యర్థులందరూ కూడా వాళ్ళు నమ్మకం పెట్టుకోవాల్సిన పని లేదనేది అర్థమైపోతాం. అంటే ఇప్పుడు బయట ప్రజలు కానీ అపోజిషన్ పార్టీలైనా సరే విడుదల రజనీ గారు మేకప్ మీద పెట్టే శ్రద్ధ పనుల మీద చేయట్లేదు అంటున్నారు. దానికి మీరే ఉంటారు. సరే, ఒక మహిళ గురించి మనం అలా మాట్లాడొద్దులే. సహజంగా ఎవరెంతంటే ఎవరు సహజంగా బయట అందంగా కనపడటం కోసం మహిళలు అందుట్లో ప్రజలతోటి మమేకమైన వాళ్ళు కదా. కాబట్టి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవడం తప్పే ఉంది. దాన్ని ఇప్పుడు ఆమె శాసనసభ్యురాలు మంత్రిగా, శాసనసభ్యురాలకి మంత్రికి వాళ్ళు చేస్తున్న పనులు ఏదన్నా ఇబ్బందికరంగా ప్రజలకు ఉండి పనులు సరిగ్గా చేయకపోతే దాని మీద విమర్శిద్దాం, లేదంటే ఇప్పుడు ఇట్లాంటి కుంభకోణాల గురించి విమర్శిద్దాం. వాళ్ళ యొక్క అలంకరణల గురించి మాకొద్దు. నేనైతే దాన్ని అంగీకరించను. అంటే ఈమె చర్యలు చేపట్టిన తర్వాత గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లో
ఎటువంటి సరైన సదుపాయాలు లేకుండా ఒక ఇద్దరు వ్యక్తులు అయితే చనిపోయారు. దీనికి మీరేమంటారు? అంటే ఆమె వల్ల అయితే కాదుగా, అంటే ఏమా ఆరోగ్య శాఖ మంత్రి అంటే అది చూసుకోవాల్సిన బాధ్యత అనేది అక్కడ మున్సిపల్ శాఖ వాళ్ళకు ఉంటుంది. అంటే నగరానికి సంబంధించి నగర మేయరు, ఎవరైతే కమిషనర్ ఉంటారో వాళ్ళు, నగరపాలక సిబ్బంది వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలి ఏదైనా సరే. అన్నిటికీ మంత్రుల్ని ముఖ్యమంత్రుల్ని బాధ్యత చేయలేము. కాకపోతే ఏంటంటే పర్యవేక్షణ లోపం ఇళ్లలో ఉంది కాబట్టి దాన్ని చూసుకోలేదని మనం విమర్శించడంలో తప్పు లేదు, కానీ బాధ్యుల్ని ఏమి చేయలేం కదా. అంటే అందరు రాజకీయ పార్టీలాగా మనం కూడా మాట్లాడుకోకూడదు. గుంటూరులో పోటీ చేసే సిద్ధంగా ఉన్న సమయంలో కుర్రోళ్ళకి ఆమె పక్కన తిరగడానికి కుర్రోళ్ళకి 100 బుల్లెట్లు బండి దింపిందంట నైట్. గతంలో కూడా అన్నారు, పత్తిపాడులో పోటీ చేస్తున్నప్పుడు, చిలకూరుపేటలో పోటీ చేస్తున్నప్పుడు కూడా పత్తిపాడు పుల్లారావు గారి మీద అప్పుడు కూడా అన్నారు. అంటే ఆర్థికంగా గట్టిగా ఉన్న మనిషి కాబట్టి ఇస్తే తప్పే ఉంటుంది. ఎన్నికల తర్వాత కదా ఏదైనా ఇట్లాంటివి పెంచితే చర్యలు తీసుకుంటారు. ముందు ఇస్తే వచ్చిన నష్టం అయితే ఏం లేదుగా. ఇష్టం అంటే సార్ ఇప్పుడు బహిరంగంగా పనిచేస్తున్నారు కదా, తప్పే ఉందండి. ఎవరు పంచట్లేదు, ఎవరు పంచట్లేదు. కాకపోతే ఎందుకంటున్నానంటే ఈ మాట, కేంద్రానికి సంబంధించి దీని మీద ఎలక్షన్ కమిషను దృష్టి పెట్టాల, ఆదాయ పన్ను శాఖ వాళ్ళు కూడా దృష్టి పెట్టాల. నిస్సందేహంగా మీరు అన్నది మంచి మాటే, దాని చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే డబ్బుల్ని విచ్చలవిడిగా పంచుతున్నారు, కానుకలు కూడా ఇస్తున్నారు కాబట్టి దాని మీద చర్య తీసుకోవాలి. అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే దాని మీద ఈడీ వాళ్ళు తీసుకోవాలి. కానీ అలాంటి చర్యలు తీసుకోవట్లేదు కదా. ఇప్పుడు విమలారెడ్డి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త గారు. ఆమె మొన్న అరకులో ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా డబ్బులు పంచింది, అందరినీ కూర్చోబెట్టి, పాస్టర్లు అందరినీ కూర్చోబెట్టి మన మతపరంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పని ఆమె, ఇటు వచ్చేతలకి జోగి రమేష్ గారు మంత్రి గారు, అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా చర్చిల్లోకి వెళ్ళి విస్తృతంగా మాట్లాడుతూ మీరందరూ ఇలా చేయాలని చెప్పి మతపరంగా కూడా ఓట్లు అడుగుతున్నారు కదా. కాబట్టి వాళ్ళందరినీ కూడా అనర్హులుగా ప్రకటించాలి కదా ముందు. అలాంటి చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి నేను ఇవన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాను. వాస్తవంగా అయితే ఇవన్నీ కూడా తప్పే. కానీ వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, ఆదాయ పన్ను శాఖ వాళ్ళు కావచ్చు, దీని మీద కఠిన నిర్ణయాలు తీసుకొని అసలు ఈ డబ్బులన్నీ ఎక్కడి ఇన్ని కోట్ల రూపాయలు, ఇప్పుడు 6.5 కోట్ల రూపాయలు అన్నారు. 6.5 కోట్ల రూపాయలు అవి నల్లధనం కింద లెక్క కదా. దాని మీద విచారణ చేయాలి కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి ఏందనేది. అది ఆదాయ పన్ను శాఖ వాళ్ళు కావచ్చు, ఎన్నికల కమిషన్ కావచ్చు, దేనికి సొమ్ముటోగా తీసుకోకుండా వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నారనేది నా ప్రశ్న. వాళ్ళు దాన్ని కనుక తీవ్రంగా పరిగణించేసి సుమోటాగా తీసుకొని విచారణ జరిపితే వీటన్నిటికీ అడ్డుకట్ట పట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే గుంటూరులో విడుదల రజనీ గారు ఒక కానుకలు అయితే పంపిణీ చేస్తున్నారంట. ఒక చిన్న బాక్స్లో ఒక క్వార్టర్ సీసా, ఒక 3,000 రూపాయల డబ్బులు, మిక్చర్ ప్యాకెట్లు ఇవన్నీ పెట్టి పంపిణీ చేస్తున్నారంట. దీనికి మీరేమంటారు? పానీలేండి, ఎదుగు దోచుకున్న సొమ్ము కొంత అయినా ప్రజలకు చేరుతుందని చెప్పని అనుకోవాలి మనం, అంతకంటే వేరే ఏం లేదు. ఎటు ఓడిపోతున్నారు కాబట్టి దోచుకున్న సొమ్ము కొంత అయినా సరే ప్రజలకి అందుతుందని చెప్పి భావించాలి. ఫైనల్గా గుంటూరులో గెలుస్తారంటారు విడుదల రజనీ గారు? నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 175 శాసనసభ స్థానాల్లో, 25 లోక్సభ స్థానాల్లో బొటాబొటీగా 1 కానీ 2 కానీ లోక్సభ స్థానాలు, 9 లోపు శాసనసభ స్థానాలు, 9 లోపు రాసి పెట్టుకోండి మీరు, 9 లోపు శాసనసభ స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుకోబోతుంది. కూటమి విజయ దుందుబి మామూలుగా ఉండదు.